నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడడానికి జై భీమరావు పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సతీష్. ఇప్పుడు రాష్ట్రంలోనే కదా, దేశంలోనే ఒక సంచలనమైన కేసు నడుస్తుంది, సాయి కృష్ణ కేసు. అయితే ఇప్పటివరకు అంతా కూడా సాయి కృష్ణది లాకప్ డెత్ అని అందరూ చెప్తూ వచ్చారు. కానీ మీరు మాత్రం సాయి కృష్ణది లాకప్ డెత్ కాదు, ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని ఒక ఆరోపణ చేశారు. దానికి గల కారణం ఏంటి? నిజంగా ఇది మర్డరా లాకప్ డెత్? పోలీసులు చేసే బ్రుటాలిటీలో 3 అంశాలు ఉంటాయి. నెంబర్ 1 ఎన్కౌంటర్, నెంబర్ 2 లాకప్ డెత్. ఇవి రెండు కాంది ఖచ్చితంగా మర్డరే. ఇప్పుడు పోలీసులు ఈ పర్టికులర్ కేసులో సహజంగా సీనియర్ జర్నలిస్ట్గా మీరు కానీ, ఒక న్యాయవాదిగా, లేకపోతే ఒక ఫార్మర్ జడ్జిగా నేను కానీ ఇప్పటి వరకు విన్న మాటలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు, కొన్ని సందర్భాల్లో లాకప్ డెత్ జరిగింది. సహజంగా పోలీసులు దగ్గర నుంచి మనం ఒక బ్రూటల్ ఇన్సిడెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఇవి రెండే కనపడతాయి. కానీ దీన్ని ఏ కోణంలో చూడాలో మీరు చెప్పండి నాకు. ఇప్పుడు దీంట్లో పోలీసులు ఎన్కౌంటర్ చేయలే, వాళ్ళేమో మేము అతన్ని చంపాము, లేకపోతే మేము ఎదురు కాల్పుల్లో ఆత్మరక్షణ కోసం మేము అతను మా మీద తిరగబడ్డాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు, మేము అతని ఆత్మరక్షణ కోసం, అతన్ని సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము అతన్ని చంపేశామని పోలీసులు క్లెయిమ్ చేయటంలో. సో దిస్ కాంట్ బి ఏ ఎన్కౌంటర్. నెంబర్ 2 లాకప్ డెత్. ఇతను లాకప్లో సహజంగా లాకప్లో తీసుకొచ్చి టార్చర్ చేసేటప్పుడు చనిపోతే పోలీసులు ఏం చెప్తారు? లాకప్లో చనిపోయిన మాట వాస్తవమే, కానీ అసలు ఇతన్ని మేము కొట్టలేదు, అతను అపారమితిలోకి వెళ్ళిపోయినాడు, అతనికి రావటమే అనారోగ్య సమస్యలో ఉంది కాబట్టి అతను లాకప్లో చనిపోయినాడు, దానికి మేము బాధ్యులం కాదు అని చెప్పేసి రెండో డిఫెన్స్ తీసుకుంటారు. సో ఈ సాయి కృష్ణ లాకప్లో చనిపోవాలా. సో ఇట్ కాంట్ బి ఏ లాకప్ డెత్. నౌ హౌ కెన్ వీ కాల్ దిస్ కేస్? సో దేర్ ఫోర్ నేనేమంటానంటే, పోలీసులు టార్చర్ చేసేటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని అసలు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి కొట్టడం మొదలుపెట్టింది. తీసుకొని వెళ్ళి సీక్రెట్ ప్లేస్లో పెట్టే కొట్టడం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, సాయంత్రం వచ్చి సిఐ కొట్టడంతో అతను విపరీతమైన దెబ్బలతో చనిపోయినాడు. చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇతను చనిపోయినాడని లాకప్ డెత్ కింద వాళ్ళు ప్రిపేర్ చేసి ఉన్నట్టయితే లాకప్ డెత్ అనేవాళ్ళం. ఇలా కాకుండా ఒక వ్యవస్థ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి, రైట్ ఫ్రమ్ టాప్ బాస్ నుంచి కింద వరకు ఇన్వాల్వ్ అయ్యి, మొత్తం ఇతన్ని ఈ డెడ్ బాడీని డిజపియర్ చేసేదానికి మున్సిపల్ ఆఫీసుల సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యారు, రెవెన్యూ సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యారు, మార్చురీకి సంబంధించిన సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యారు, పోలీసులకు సంబంధించిన సిబ్బందులు ఇన్వాల్వ్ అయ్యారు. ఇది అనాథ మృతదేహం అని చెప్పటానికి ఇన్వెస్టిగేషను, ఎంక్వైరీ రిపోర్టు రాస్తూ సామాన్యమైన ప్రజల్ని ఇన్వాల్వ్ చేశారు. ఇంతమందిని ఇన్వాల్వ్ చేసి బాడీని 1 month తర్వాత ఈ డెడ్ బాడీని కోసం ఇతనికి ఇంజూర్ అయినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్లారో ఆ డాక్టర్ హాస్పిటల్ సీసీ ఫుటేజెస్ అంతా మాయం చేశారు, ప్రజా వైద్యశాలలో సీసీ ఫుటేజ్లు మాయం చేశారు. ఇప్పుడు నాకు తెలిసి ఏదేదైతే పోలీసులు ఇతను తీసుకుని వెళ్ళారో 23rd క్రిమేషన్ జరిగితే 24th డెడ్ బాడీ బర్న్ అయితే ఈ రోజుకు రేపు 2-3 రోజులకి 24 అంటే బహుశా 1 month అవుతుంది. 1 month దాకా నీకు డెడ్ బాడీకి తాలూకు అవశేషాలు ఎందుకంటే ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ చేంజ్ చేయగలుగుతుంది. సో కాబట్టి నేను దీన్ని ఏమంటానంటే, ఇది ఒక ప్రీ ప్లాన్డ్ బ్లడ్ కోల్డ్ మర్డర్ అంటాను. ఈ మర్డర్ని పోలీసులు వ్యవస్థ, దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారు, దీని వెనక పోలీస్ బాసులు ఉన్నారు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా బాడీని డిజపియర్ చేసి, ఇది ఒక మర్డర్, ఇది ఒక హత్య కింద, అందుకని హత్య కేసు కట్టారు, ఒక హత్య కింద ప్రొజెక్షన్ చేశారు కాబట్టి దీన్ని నేను హత్య అని అంట. సరే, అసలు మీరు చెప్పిన పాయింట్లో ఒక కీలకమైన అంశం, అనాథ శవంగా సాయి కృష్ణను మార్చి అంత్యక్రియలు జరిపారని అంటున్నారు. అనాథ శవంగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? దాన్ని ఎలా ప్రొసీజర్ ఫాలో అయ్యారు వాళ్ళు? ఒక పోలీస్ ఆఫీసర్కి బహుశా దీని మీద ఒక అవగాహన ఉంటుంది, బహుశా మీకు కూడా అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు, బట్ నాకు ఒక అవగాహన ఉంది. ఒక జడ్జిగా, ఒక లాయర్గా నాకు ఒక అవగాహన ఉంటుంది. సతీష్, నార్మల్గా ఒక అనాథ శవం వచ్చినప్పుడు, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అనాథ శవం వచ్చింది, ఓ చోటుకి వెళ్ళారు,
అనాశవాన్ని చూశారు. ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ చేయాల్సిన పని ఏంటంటే, పోలీస్ ఆఫీసర్ దగ్గర ఒక డేటా ఉంటుంది, ఒక డివైస్ ఉంటుంది, దాన్ని మ్యాక్ డివైస్ అంటారు. ఈ డివైస్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి రౌడీ షీటర్కు సంబంధించినటువంటి వేలిముద్రలు ఉంటాయి, ప్రతి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి, ప్రతి నీ ఫేస్ మార్క్స్ ఉంటుంది. ఎలా ఫేస్కి పెట్టగానే మొబైల్ ఎలా ఓపెన్ అవుతుందో నీ ఫేస్ నెట్ చూపించగానే వాటి డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి దాంట్లో. ఓకే. ఎవ్రీ పోలీస్ స్టేషన్ SHO దగ్గర ఆ డివైస్ ఉంటుంది. అసలు ఒకవేళ ఎవరైనా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కనపడగానే ఫస్ట్ దాన్ని పెట్టగానే డెడ్ బాడీ మొత్తం డీటెయిల్స్ అన్ని, ఎవడు వీడు ఏంటి. సాయికృష్ణ రౌడీ షీటర్ కదా, రౌడీ షీటర్కి సహజంగా ఆ బాడీని ఇలా పెట్టగానే మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అది చేయలే పోలీసులు. నెంబర్ 1 ప్రొసీజరల్ ల్యాబ్. నెంబర్ 2 దీని మీద ఒక తరువు ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎంక్వైరీ చేయాలి. ఇతను బెగ్గరా లేకపోతే ఎవరన్నా చంపేశారా, ఒకవేళ ఇతను ఒక 30, 40, 50 ఇయర్స్ లోపల ఉన్న వ్యక్తి అయితే అలా చనిపోతే అన్యాచురల్ డెత్ కింద లేకపోతే సస్పెక్టెడ్ డెత్ కింద 174 కింద CRPC కింద ఒక FIR కట్టాలి. సబ్సిక్వెంట్గా అది అతను ఎవరన్నా ఉన్నారా, ఎక్కడన్నా ఉన్నారా, అతనికి ఏమన్నా సస్పెక్ట్స్ ఉన్నాయా అన్న విషయంలో వాళ్ళు చేయాలి. అన్యాచురల్ డెత్ అది 174 కింద సస్పీషియస్ డెత్ కింద ఒక FIR కట్టాలి. FIR కట్టి వెంటనే దాన్ని బాడీని పోస్ట్ మార్టం పంపించాలి. డెత్ ఎందుకు కారణమైంది, ఎవరైనా కొట్టడం వల్ల చనిపోయినారా, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ అని చెప్పేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ అది. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 70 ఏళ్ళు అయినా చూడగానే అతను ఒక బెగ్గర్లా కనిపించాడు. సో పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్పారు, సార్ అతను బెగ్గర్ అయింది సార్, చనిపోయాడు, అతను ఆడుకుంటున్నాడు, ఇక్కడెక్కడ తిరుగుతున్నాడు, 2-3 నెలల నుంచి అతను చూడగానే మనకు అర్థమైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్ అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకొని, సో ఇది బెగ్గర్ అని చెప్పేసి ఈ ఫోటో అతనికి ఉన్నటువంటి, ఒకవేళ అతని దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ దొరికితే డాక్యుమెంట్స్, అతనికి సంబంధించినటువంటి హైట్ ఎంత, ఇది ఇంత మొత్తం ఎంత, పక్కన ఉన్న ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మొత్తం తీసుకొని ఆ పర్టికులర్ కమిషనర్కి ఒక లెటర్ పెట్టాలి. SHO లెటర్ పెట్టి దీన్ని క్రిమేషన్ చేయడానికి మనకు పర్మిషన్ ఇవ్వని పెట్టాలి. నెంబర్ 3 ప్రొసీజర్ ఇంకొకటి ఉంది. మొత్తం CC ఫుటేజ్ మొత్తం ఎంక్వైరీ చేయాలి, ఇది చేయాలి. తర్వాత వీళ్ళ దగ్గర క్రైమ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, CRIME క్రైమ్ యాక్ట్. ఈ క్రైమ్ యాక్ట్లో ఈ ఫోటోను అప్లోడ్ చేయాలి. దేశవ్యాప్తంగా ఎవరెవరైతే అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఉంటాయో అక్కడ క్రైమ్ యాక్ట్లో దేశవ్యాప్తంగా మొత్తం అసలు దట్ వెబ్సైట్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ టు పర్టికులర్ పర్పస్. ఆ పర్టికులర్ పర్పస్లో అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఫ్యామిలీ మెంబరు మిస్ అయ్యారనుకోండి, మీరు డైరెక్ట్గా క్రైమ్ యాక్ట్లోకి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీలు ఎవరెవరు ఏమైనా ఉన్నాయా, ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా, ఏ ప్రదేశంలో అయినా ఉన్నాయా అని మీరు యాజ్ ఎ కామన్ సిటిజన్గా యూ కెన్ గో అండ్ సెర్చ్ ఎవరు క్రైమ్ యాక్ట్లో. ఈ క్రైమ్ యాక్ట్లో నుంచి వచ్చే ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీకి సంబంధించి అక్కడ ఉంటుంది. నెంబర్ 3 NRI గ్రిడ్ అని ఉంటుంది. ఈ గ్రిడ్లో ఈ ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్కి సంబంధించి ఈ గ్రిడ్లో అసలు ఒక వ్యక్తి తాలూకు మొత్తం డేటాబేస్ మొత్తం, అంటే దేశం మొత్తంలో నా ఆధార్ కార్డు నీ ఆధార్ కార్డు దానికి అనుసంధానం ఉంటుంది. ఇదంతా కూడా పోలీసులు ఫాలో అవ్వాల్సిన గ్రిడ్లో వెరిఫై చేయాలి, మ్యాక్లో వెరిఫై చేయాలి, తర్వాత డివైస్ పెట్టి టెస్ట్ చేయాలి. ఇదంతా మళ్ళీ మున్సిపల్ కమిషనర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎంక్వైరీ చేయాలి. ఇదంతా చేసిన తర్వాత అతను ఇంకా ఈ డెడ్ బాడీకి, అంటే ఇంకొకటి, ఈ డెడ్ బాడీకి ఎవరైనా వచ్చి క్లెయిమ్ చేస్తారని ఈ హ్యాస్ టు వెయిట్ అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్. అంతేగాని పొద్దున్నే డెడ్ బాడీ విజయవాడలో దొరకంగానే సాయంత్రానికి తీసుకుని వెళ్ళిపోయి వాడి మీద గైమైన వచ్చేసి తగలబెట్టేస్తే వాట్ ఇట్ ఈస్ కాల్డ్. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఏ SHO చాలు. ఇప్పుడు ఈ ఫోటోలు ఇవన్నీ ప్రిజర్వ్ చేసి ఈ CI ఎవడైతే ఉన్నాడో నాగరాజు, ఈ CI పోలీస్ స్టేషన్లో పెట్టాలి.